అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దుబ్బు దశలో ఉన్న యాసంగి వరిలో ఎరువులు, కలుపు యాజమాన్యం, చెరకు పక్వత నిర్ధారణ, నరకడంలో జాగ్రత్తలు, పూత పింద దశలోని మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వరి పైరు పిలక దశలో ఉంది. అసలే చలి వాతావరణంలో పెరుగుదల అంతంత మాత్రంగా ఉన్న ఈ పంటకు తప్పనిసరిగా పోషకాలను తగు మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తోడు కలుపు సమస్య ఎప్పుడూ ఉంటుంది. కలుపును నిర్మూలించి పోషకాలను సమగ్రంగా అందించినప్పుడే పైరు పెరుగుదల బాగుండి మంచి దిగుబడులను పొందే వీలుంటుంది. అలాగే ఈ దశలో మొగిపురుగు ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్రస్తుతం పిలక దశలోనే పైరులో కనిపించి నష్టం కలిగిస్తుంది. పిలక, దుబ్బు దశలో ఉన్న యాసంగి వరిలో ఎరువులు, కలుపు నివారణ, చీడపీడల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత. ఇటీవల కాలంలో మనకి యాసంగిలో వరి నాట్లు ఇప్పటికే ముమ్మరంగా రైతాంగం చేపడుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు, తర్వాత ఎటువంటి ఎరువుల యాజమాన్యం చేపట్టాలి, కలుపు యాజమాన్యం చేపట్టాలి అనే దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాము. ఇప్పుడు యాసంగిలో ఈ పాటికే రైతాంగము చాలా ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు అన్ని చోట్ల. కానీ రైతులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సాధారణంగా యాసంగిలో వేసేటప్పుడు మనము మధ్యకాలిక రకాలు తీసుకున్నట్లయితే కనీసం చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. స్వల్పకాలిక రకాలైతే సుమారుగా చదరపు మీటర్కి 66 మొక్కలు, అంటే మనము చాలుకు 15 సెంటీమీటర్లు, మొక్కకి మనం ఒక 10 సెంటీమీటర్ల దూరంలో పెట్టుకుని వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడులు తీయడానికి ఆస్కారం ఉంటుంది. సాధారణంగా మనం యాసంగిలో 48 కిలోల నుంచి 60 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరము, అలాగే 16 కిలోలు పొటాషినిచ్చే ఎరువులను సిఫార్సు చేస్తున్నారు. కానీ మన ఉత్తర తెలంగాణలో అయితే రైతులు 60 నుంచి 72 కిలోలు కూడా వేసుకున్నట్లయితే నత్రజనిని మంచి దిగుబడులు తీయడానికి అవకాశం ఉంటుంది. ఈ మొత్తం భాస్వరం ఎరువు అంటే 24 కిలోలు అంటే మనము మన డిఏపి రూపంలో చూసుకుంటే ఒక బస్తా డిఏపిని మనము ఈ మురగదమ్ము చేసినప్పుడే మనము వేసుకున్నట్లయితే దమ్ము చేసినప్పుడే వేసేసుకోవాలి మొత్తం భాస్వరము. అలాగే పొటాషినిచ్చే ఎరువులను మాత్రము సగం మోతాదుని మనము దమ్ము చేసినప్పుడు వేసుకోవాలి. సగం మోతాదును సాధారణంగా అంకురం దశలో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. 45 కిలోల నుంచి 60 కిలోల నత్రజని ఎరువుని మాత్రము 1/4 వంతు మనము ఈ భాస్వరం పొటాష్తో కలిపి నాటు పెట్టినప్పుడు, అంటే దమ్ము చేసుకున్నప్పుడు వేసుకుని తర్వాత 3 దఫాలని దుబ్బు దశలోను, తర్వాత అంకురంకి ఒక 10 రోజుల ముందును, తర్వాత అంకురం దశలో కనుక వేసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు తీయడానికి ఉంది. ఇక రైతు సోదరులు నాటిన 3 నుంచి 5 రోజులకి మనం ఈ బుటాక్లోర్ అనే మందు 1 లీటర్ నుంచి 1.6 లీటర్లు ఒక ఎకరానికి 200 లీటర్ల నీళ్లు పిచికారీ చేసుకుంటే మనం ఈ కలుపు సమస్యను అధిగమించవచ్చు. లేనివట్లయితే ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 500 మిల్లీ లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారీ చేసుకున్నట్లయితే
చాలా రకాల వెడల్పాకు కలుపు మొక్కలు, తుంగ, తర్వాత ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలను కూడా మనం అదుపులో ఉంచుకోవచ్చు. బెన్సల్ఫిరాన్, మిథైల్ అండ్ ప్రెటిలాక్లోర్ అనే మందు కూడా 4 కిలోల గుళికలను 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. లేదు అంటే ప్రెటిలాక్లోర్ ప్లస్ పైరజోసల్ఫిరాన్ ఈ రోజు అంటారు, ఇది కూడా ఎకరాకి ఒక 4 కిలోల గుళికలు మనం 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. ఈ గుళికల రూపంలో దొరకనట్లయితే ఈ ప్రెటిలాక్లోర్ పైరజోసల్ఫిరాన్ ఈ మన ద్రావక రూపంలో కూడా దొరుకుతుంది. ఇది అయితే మనకు ఒక 800 మిల్లీలీటర్లని మనము కనుక పిచికారీ చేసుకున్నట్లయితే నాటిన 3 నుంచి 5 రోజుల్లోపు పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ కలుపు మొక్కల్ని అరికట్టవచ్చు. ఇంకపోతే ఎక్కడైనా తుంగ అనే కలుపు అధికంగా కనిపిస్తే ఈ పైరజోసల్ఫిరాన్ అనే మందు అంటే సాథి అని అంటారు, ఇది 80 గ్రాములు మందును మనం ఒక 20 కిలోల ఇసుకలో కలిపి చల్లినట్లయితే మనకి తుంగ తర్వాత వెడల్పాకు కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే సాధారణంగా ఒక్కొక్కసారి రైతులు యాసంగిలో వేసే వరిలో జింకు ధాతు లోపం కూడా కనిపిస్తుంది. కనుక తప్పనిసరిగా రైతులు ప్రతి 3 పంటలకు ఒకసారి మనం సిఫార్సు చేస్తున్నాము. లేని పక్షంలో కనీసం యాసంగిలో ప్రతి యాసంగి పంటకి ఒక 20 కిలోల జింక్ సల్ఫేట్ని మనం అడుగు మందుగా వేసుకోవచ్చు. లేదైనా పంట పైరుపై కనుక ఏమన్నా గమనించినట్లయితే మాత్రము 2 గ్రాముల జింక్ సల్ఫేట్ 1 లీటర్ నీటికి కలిపి 2 నుంచి 3 సార్లు సుమారుగా ఒక వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ జింకు లోపం అరికట్టుకోవచ్చు. జింకు లోపం కనుక గమనించినట్లయితే ముందు జింకు లోపాన్ని అరికట్టుకొని తర్వాత పైపాటు నత్రజని ఎరువులు వేసుకున్నట్లయితే మనకి కొంచెము మొక్కలు పిలకలు బంచిగా వచ్చి అవకాశం ఉంటుంది. ఇకపోతే సాధారణంగా కొన్ని ఏరియాల్లో చౌడు నేలలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి. ఈ చౌడు నేలల్లో కనుక వేసుకునేటట్టయితే రైతులు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి. లేత నారు వేయకుండా కొంచెం ముదురు నారు వేసుకున్నట్లయితే మనకి పిలకలు అవి కొంచెం బాగా వచ్చి ఉంటుంది. లేత నారు అయితే తొందరగా ఈ చౌడు భూముల్లో చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది, కాబట్టి కొంచెం ముదురు నారు వేసుకోవాలి. ఇంకా కొంచెం ఆలస్యమైన పరిస్థితుల్లో నాటు పరిస్థితుల్లో ఒకవేళ ముదురు నారు వేసుకోవాల్సిన వచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా కొసలు తుంచి నాటుకోవడం ఒకటి. అలాగే చదరపు మీటర్కి 44 మొక్కలకి తప్పకుండా మాత్రం పెట్టుకున్నట్లయితే మనకి కొంచెము మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే నత్రజనిని కూడా సగం మోతాదుని మనం నాటు పెట్టినప్పుడే వేసుకొని మిగతా సగం మోతాదుని 2 దఫాలుగా పైపాటుగా వేసుకున్నట్లయితే ఈ ముదురు నారు వేసిన పరిస్థితుల్లో మనకి కొంత దిగుబడులు తగ్గకుండా ఉండడానికి అవకాశం ఉంది. డిసెంబర్ మాసంలోనే నాట్లు చేపట్టిన కొన్ని పొలాల్లో మనం ఈ కాండం తొలచు పురుగు ఉధృతిని కూడా ఎక్కువగా గమనిస్తున్నాము. ఈ ట్రైకోగామా గుడ్డు పరాన్న జీవిని ఒక 10 రోజుల వ్యవధిలో వదిలిపెట్టుకోవడం ఒకటి. తర్వాత క్లోరిపైరిఫాస్ అనే మందు 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. అదే దుబ్బు దశలో ఉన్నప్పుడు ఈ కార్బోఫిరాన్ 3G గుళికలు కూడా మనం ఎకరాకి 10 కిలోలు ఎకరాకి గనక గుళికలు కూడా మనం చల్లుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు అనేది మనం సమర్థవంతంగా అరికట్టుకోగలుగుతామండి. దుబ్బు దశ దాటి కూడా కొంచెము అంకురం దశలోకి ఎంటర్ అవుతున్న దగ్గర ఎక్కడైనా ఉన్నట్టయితే మనం ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలను ఎకరాకి 8 కిలోలు వేసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. లేదంటే క్లోరాంట్రిప్లోల్ అనేది కూడా 4.4G గుళికలు కూడా మనము ఎకరాకి 4 కిలోలు వేసుకోవచ్చు. లేదు అంటే ఈ క్లోరాంట్రిప్రోలు మనము 0.3 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనం ఈ కాండం తొలచు పురుగు అనేది అదుపులో ఉంచుకోవచ్చు. అగ్గి తెగులు కనుక రైతులు గమనించినట్లయితే ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు 0.6 గ్రాములు ఒక 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ ద్రావణం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మనం అదుపులో ఉంచుకోవచ్చు అగ్గి తెగులు. లేదంటే ఐసోప్రోతలేన్ అనే మందు కూడా ఉంటుందండి. ఆ మందును కూడా లేదా 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదు అంటే కానుగామైసిన్ అనే మందు 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం కొంచెం ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇకపోతే రైతులు నీటి తడులు అనేవి యాసంగిలో సాధారణంగా మనం నీటి తడుల మీద ఆధారపడతాం కాబట్టి ఈ దుబ్బు దశ నుంచి కొంచెము మనం నీటి తడులు అనేది తగ్గకుండా చూసుకున్నట్లయితే మనకి అంకురము దశలో, తర్వాత గింజ కట్టే దశలో, తర్వాత పాలు పోసుకునే దశలో మనం నీటి ఎద్దడికి పంటను గురి కాకుండా చూసుకున్నట్లయితే మనం యాసంగిలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫలరాజం మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల హెక్టార్లకు పైగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పూత రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే గత కొన్నేళ్లుగా మామిడి దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి. ఇందుకు వాతావరణంలో వస్తున్న మార్పులు ఒక కారణమైతే రైతులు తెలుసో తెలియకో చేస్తున్న పొరపాట్లు మరికొన్ని. వీటికి తోడు పూత పిందె దశలో పలు రకాల పురుగులు, తెగుళ్లు మామిడి తోటల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తేనెమంచు పురుగులు,
తామర పురుగులు, బూడిద తెగుళ్లు మామిడి తోటలను నష్టపరుస్తూ ఉంటాయి. వీటి నివారణతో పాటు తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరాజు. మనకి మామిడిలో గత 5 సంవత్సరాలు బట్టి చాలా ఈ తెగుళ్ళు పురుగులు చాలా ఎక్కువ ఉధృతి వలన దిగుబడి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఏంటంటే ఏ పురుగు వచ్చింది ఏంటిని ఆలోచించకుండా పక్క రైతు కొడుతున్నాడనే ఉద్దేశంతో స్ప్రేలు చాలా విపరీతంగా ఎక్కువైపోయి ఖర్చు చాలా ఎక్కువ అయిపోవడం వల్ల సాగు ఖర్చు చాలా ఎక్కువగా అయిపోతుంది. దానికి రైతు సోదరులు ఏంటంటే అందుబాటులో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్టుల సలహాల మేరకు ఆలోచించి అసలు ఏ పురుగు వస్తుంది, ఆ పురుగు వస్తుందా, ఏం మందు కొట్టాలని ఆలోచించి వాళ్ళు కొట్టాలి తప్ప ఏదో పక్కడు కొడుతున్నాడు వాడి తోటలో ఉందా లేదా ఆలోచించకుండా విచక్షణ రహితంగా పురుగు మందులు అనేవి అదేవిధంగా తెగులు మందులు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ తేనె మంచు పురుగు అనేది మామిడి తోటలో అత్యంత ప్రధానమైనది. ఈ తేనె మంచు పురుగు ఇవి సంవత్సరం పొడుగునా మనకి మామిడి తోటలో మనకి ఉంటూ ఉంటాయి. ఈ తేనె మంచు పురుగు రావడం వల్ల ఏంటంటే ఇది రసం పీల్చడం జరుగుతుంది. ఈ రసం అనేది లేత ఆకుల నుంచి కానీ ఈవెన్ కాండంలో కూడా మనకి ఉంటుందండి. పుష్పగుచ్చాల్లోనూ ఇప్పుడే ఏర్పడిన పిందుల్లోనూ అదేవిధంగా అప్పుడే వచ్చే కాయల్లో కూడా ఇది రసం పీల్చడం వల్ల ఇది జిగురు పదార్థాన్ని విడుదల చేయడం జరుగుతుంది. విసర్జించడం వల్ల అవి కింద మనకి ఏమవుతుందంటే ఆకుల పైన ఒక నల్లటి సూటి మోల్డ్ అనే శిలీంధ్రం ఏర్పాటు చేయడం వల్ల దానివల్ల కిరణజన్య సౌకర్యం అనేది తగ్గి దిగుబడులు చాలా వరకు తగ్గడం జరుగుతుంది. ఈ రసం పీల్చే పురుగు అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే దిగుబడుల వరకు 70 నుంచి 80%, 90%, 100% కూడా లాస్ అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులను మనం సక్రమంగా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ఏం చేస్తామంటే మనం ఏదైనా కూడా ఈ రసం పీల్చే పురుగు రాకముందు మనం స్ప్రే చేయడం ఒకటి ఇంపార్టెంట్, అదేవిధంగా వచ్చిన తర్వాత కూడా స్ప్రే చేయడం ఇంపార్టెంట్. అయితే పూత కంప్లీట్గా విచ్ఛిన్నం అయిన తర్వాత అంటే విడుదల అయిన తర్వాత మొత్తం పూత దశలో మాత్రం ఎటువంటి పురుగు మందులు మనం పిచికారి చేయకూడదు. చాలా మంది స్ప్రేస్ పూత దశలో కూడా చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఏదైతే పిండి కట్టడానికి కావాల్సిన పరపరాగ సంపర్కం చేయాల్సిన పురుగులు ఏవైతే ఉంటాయో అవి ఇబ్బంది కలిగి మనకి ఈ పిండి కట్టడం అనేది చాలా తక్కువగా గమనించడం జరుగుతుంది. దానికోసం అంటే ఈ పుష్పగుచ్చం విడుదలకు ముందే లేత చిగురు దశలోనే మనకి అంటే నవంబర్, డిసెంబర్ దశలోనే వీలైతే వేప నూనె మిల్లీలీటర్ కలిపి మనం పిచికారి చేసుకోవాలి. లేదా అప్పుడు ఏమైనా చేయాలనుకుంటే క్లోరిపైరిఫాస్ మందు 2 ml ఒక లీటర్ నీటి కలిపి పిచికారి చేసుకోవాలి. అదే మనకి పూత విచ్చిన తర్వాత బయట కంప్లీట్ ఓపెన్ అయిన తర్వాత పిండి కట్టిన తర్వాత మళ్ళీ కూడా మనం 2-3 స్ప్రేలు చేసుకోవడం జరుగుతుంది. ఈ 2-3 స్ప్రేలు కూడా మనకి ఏంటంటే బుఫ్రోఫిజిన్ మందు 2 ml ఒక లీటర్ నీటికి, లేదా ఈ లాంబ్డా సైలోథన్ మందును 1 ml ఒక లీటర్ నీటికి, ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.3 ml ఒక లీటర్ నీటికి, లేదా థయోమిథాక్సామ్ మందును 0.3 grams ఒక లీటర్ నీటికి కలిపి మందును మార్చి పిచికారి చేసుకోవాలి. ఎప్పుడైతే పుష్పగుచ్చం మీద 4 నుంచి అంతకన్నా ఎక్కువగా మనం తేనె మంచు పురుగులను గమనించినట్లయితే మాత్రం అప్పుడు ఇటువంటి మందులు వెళ్ళాలి తప్ప పక్క రైతు చేస్తున్నాడని చెప్పేసి మనం స్ప్రే చేయడం అనేది మంచి పద్ధతి కాదు. అది గమనించుకొని రైతు సోదరులు దయచేసి చేయాలి. దీంతో పాటు అతి ముఖ్యమైనది ఎక్కువగా మనకి వచ్చే తెగుళ్ళు ఏంటంటే బూడిద తెగులు, అదేవిధంగా బ్యాక్టీరియల్ ఆకుమచ్చ తెగులు ఎక్కువగా వస్తుంది. మన ప్రాంతంలో ఉత్తర కోస్తాలు ఎక్కువగా వస్తుంది. బూడిద తెగులు ఎక్కువగా రావడం వల్ల అప్పుడు వెటబుల్ సల్ఫర్ అనే మందును 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకోవాలి. బ్యాక్టీరియల్ ఆకుమచ్చ కానీ లేకపోతే శిలీంధ్ర ఆకుమచ్చ వచ్చినట్టే పక్షికం తెగులు అంటాము, ఆకులను మచ్చలు ఏర్పడడం జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం మ్యాంకోజబ్ అనే మందును 2 గ్రాములు ఒక లీటర్ కలిపి పిచికారి చేసుకోవాలి. అయితే ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకోవాలంటే సక్రమంగా మనం ఏం చేస్తామంటే హెక్సాకోనజోల్ అయితే 2 ml ఒక లీటర్ నీటికి, అదేవిధంగా ప్రొపికోనజోల్ అయితే 1 ml ఒక లీటర్ నీటికి, టెబుకోనజోల్ అయితే 1 నుంచి 2 మిల్లీలీటర్ ఒక లీటర్ నీటికి కలిపి ఏదైనా ముందు చెప్పిన తేనె మంచు పురుగుతో కాంబినేషన్లో మనం మార్చి మనం పిచికారి చేసినట్లయితే చాలా వరకు మనం ఈ యొక్క తెగుళ్ళని నివారించడం జరుగుతుంది. ఇవి కాకుండా కొన్ని స్పెసిఫికేషన్లో ఈ మధ్యలో మనకి తామర పురుగు అనేది చాలా ఉధృతి చాలా ఎక్కువ అవుతుంది. చాలా వరకు ఈ తేనె మంచు పురుగుని ఏవైతే మనం మందులు వాడుతాం అది చాలా వరకు తామర పురుగులను కంట్రోల్ చేస్తుంది. దీన్ని మానిటర్ అంటే ఎలా మనం పర్యవేక్షించాలంటే ఈ చెట్లు మనలో ఏంటంటే బ్లూ స్టిక్కీ ట్రాప్స్ కానీ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అనే మందును ఆ యొక్క చెట్టు దశలో 5 నుంచి 6 అడుగుల ఎత్తులో మనం పెట్టినట్లయితే దాన్ని నిత్యం మనం పర్యవేక్షించినట్లయితే అట్లకి ఏంటంటే మనకి ఈ పురుగులు అంటుకోవడం జరుగుతుంది. దాని ఉధృతిని బట్టి తామర పురుగు ఉన్నాయా లేవా అనే ఉధృతిని ఆలోచించి ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ దాన్ని బేస్ చేసుకుని ఇమిడా కానీ థయోమిథాక్సామ్ కానీ లేదంటే ఫిప్రోనిల్ మందు 2 ml ఒక లీటర్ నీటికి మనం పిచికారి చేసినట్లయితే అమర పురుగులు మనం చాలా వరకు నివారించవచ్చు. ఈ విధంగా ఏంటంటే పురుగుని తెగుల్ని ముందుగా రైతు గమనించి ఏ మందు కొట్టాలి, ఇది కాంటాక్టా సిస్టమిక్ ఆలోచించి కంప్లీట్గా పూత ఇచ్చిన దశలో మాత్రం ఎటువంటి పురుగుల మందులు లేకుండా అవాయిడ్ చేసినట్టయితే ఆ పిండి కట్టడానికి మాత్రం దయచేసి రైతు సోదరులు ఎవరు కూడా ఆ 15 రోజుల వ్యవధిలో ఎటువంటి పురుగు మందులు తెగులు మందులు చేయకూడదు. ఒకవేళ చేయాల్సిన అవసరం వచ్చినట్లయితే అది మధ్యాహ్నం పూట 2 దాటిన తర్వాత మాత్రం చేసినట్లయితే పిండి కట్టి అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్, ప్లాంట్ హార్మోన్స్ అని చెప్పి 4,000కి 5,000కి 3,000కి ఒక ట్యాంక్ వాళ్ళు వెచ్చించడం జరుగుతుంది. ఏంటంటే అది అంత అవసరం లేదండి. తొలకరలోనే మనం ఏం చేస్తే దానికి బదులు
ఒక చెట్టుకి 100 కేజీలు గెత్తం అనేది మనం కొనుక్కొని వేసుకున్నట్లయితే చాలా వరకు దాని అదే ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ దీంట్లో ఉంటాయి కాబట్టి అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ విధంగా మార్పు చేర్చినట్లయితే చాలా వరకు రైతు సోదరులు ఈ యొక్క ఖర్చుని చాలా వరకు తగ్గించుకొని మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ న్యూట్రియంట్స్ ఇవ్వకపోతే అంటే ఎరువులు వేయకపోతే పైపాటుగా ఏంటి పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి ఈ ప్లానోఫిక్స్ అనే మందు అనేది అంటే 1 మిల్లీ లీటర్ 4.5 లీటర్ అంటే కలుపుకొని మనం పిచికా చేసినట్లయితే పిండి కట్టి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా చేసినట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలం పాటు సాగు చేయబడే వాణిజ్య పంట చెరకు. బాగా పక్వానికి వచ్చిన చెరకును నరికి గానుగా ఆడినప్పుడే అధిక పంచదార, బెల్లం దిగుబడిని పొందగలం. పక్వానికి రాకుండా తోటలు నరిగితే రసనాణ్యత తక్కువగా ఉండి దిగుబడులకు నష్టం వాటిల్లుతుంది. చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు సాగులో ఉన్నాయి. ఆయా రకాల పంట కాలాన్ని బట్టి చెరకును నరుగుదల చేయాల్సి ఉంటుంది. నరుగుదల సమయంలో కొన్ని అజాగ్రత్తల వల్ల సాధారణంగా రైతులు రికవరీ శాతంలో నష్టపోతున్నారు. చెరకును పైపైన నరకడం, నరికిన తర్వాత ఫ్యాక్టరీకి చేర్చేసరికి ఆలస్యం అవటం వంటి కొన్ని పొరపాట్ల వల్ల 2 నుంచి 5% దిగుబడులు తగ్గుతున్నాయని అంచనా. మరి చెరకు పక్వత నిర్ధారణ, నరకడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లా బసంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్ కుమార్ నుంచి తెలుసుకుందాం. చెరుకు పంట అనేది ముఖ్యమైన వాణిజ్య పంట. మన తెలంగాణ రాష్ట్రంలో ఏటా 50 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా చెరుకు ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఏంటంటే కొంతమంది రైతులు ఈ పక్వతకు రాకముందే కనుక మిల్లు పంపించడం వల్ల అటు చక్కెర దిగుబడులు, అదేవిధంగా రైతుకు చెరుకు దిగుబడులు కూడా నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. అయితే ముఖ్యంగా ఇక్కడ ఇలాంటి తరుణం రాకుండా ఉండడానికి కొన్ని 4 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇక్కడ 4 ముఖ్యమైన అంశాల లోపల ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలు చెరుకు రకాలు వివిధ కాలమాన పరిధి లోపల సాగు చేస్తూ ఉంటారు రైతులు. అయితే స్వల్పకాలిక రకాలన్నీ కూడా 8 నెలల నుంచి 10 నెలల్లో పక్వానికి వస్తూ ఉంటాయి. మధ్యకాలిక రకాలన్నీ కూడా 10 నెలల నుంచి 12 నెలల వరకు పక్వానికి వస్తుంటాయి. దీర్ఘకాలిక రకాలు 14 నెలల పైబడి పక్వానికి వస్తూ ఉంటాయి. 4 ముఖ్యమైన అంశాలు మనము చెరుకు పక్వతకు వచ్చిందని బాహ్యంగా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకటేంటంటే చెరుకు తోటలో ఉన్నటువంటి ఆకులు ఎప్పుడైతే లేత ఆకుపచ్చ నుంచి పసుపు రంగుగా మారుతూ ఉంటాయో ఇది ఒక నిదర్శనం. ఇది చెరుకు పక్వతకు వస్తుంది అని చెప్పేసి మనం నిర్ధారించుకోవచ్చు. ఇదొక అంశం. రెండవది ఏంటంటే చెరుకు పంటకి పైన వచ్చే మౌటాకులు అవి రావటం ఆగిపోతూ ఉంటాయి. ఇది కూడా చెరుకు పక్వత వచ్చిందని చెప్పేసి దీని ద్వారా కూడా మనము నిర్ణయిస్తాం. ఇంకొన్ని సందర్భాల లోపల ఈ పైన ఉన్నటువంటి ఆకులు దగ్గరగా వచ్చి కుచ్చులుగా ఏర్పడుతూ ఉంటాయి. సో దీన్ని బట్టి అంటే దాని ఎదుగుదల అనేది తగ్గిపోయింది కాబట్టి చెరుకు పక్వతకు దగ్గరలో ఉంది అని చెప్పేసి కూడా మనము నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక 4వది ఏంటంటే ఈ చెరుకు రకాల లోపల పూత అనేది మనం గమనిస్తూ ఉంటాం. ఎప్పుడైతే పూత వచ్చింది అని వస్తుందో దాని లోపల ఉన్నటువంటి ఈ పరిపక్వ దశ పూర్తయి పంట పక్వతకు చేరుకుంది అని చెప్పేసి కూడా మనము నిర్ధారణ చేసుకుంటాం. చెరుకు పక్వతకు వచ్చింది అని చెప్పేసి 4 అంశాలు మనము పరిగణనలోకి తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే మనం శాస్త్రీయంగా చూడాలంటే కనుక ఇక్కడ కొన్ని అంశాలు మనం తీసుకోవాలి. ఎప్పుడైతే చెరుకుని ఈ మామూలు తోటల్లో నుంచి ఒక 4-5 గడలు నరికి అందులోపల రెండు దాని సగభాగాల కింద చేయాలి. పై సగభాగము కింది సగభాగాన్ని వేరువేరుగా గానుగాడిచ్చి అందులో నుంచి ఉన్నటువంటి రసాన్ని ఈ చేతి రిఫ్రాక్టోమీటర్ సహాయంతో చక్కెర శాతము అదేవిధంగా రస పక్వత అనేది కూడా మనం నిర్ధారించుకోవాలి. ఎప్పుడైతే రసనాణ్యత అనేది ఎప్పుడైతే చక్కెర శాతం అనేది 18% పైబడి వచ్చిందో అప్పుడు చెరుకు పక్వత వచ్చిందని చెప్పేసి నిర్ధారణ చేస్తాం. అంతేకాకుండా ఈ చక్కెర నాణ్యతతో పాటు ఈ రస శుద్ధత అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే రస శుద్ధత కూడా 90% పైబడి ఉంటేనే చెరుకు పక్వతకు వచ్చిందని చెప్పేసి కూడా మనం నిర్ధారిస్తాం అన్నమాట. సో ఈ 2 అంశాలు మనము శాస్త్రీయంగా మనము నిర్ధారించుకుంటాము చెరుకు పక్వత వచ్చింది అని తెలియడానికి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వాతావరణం.
కొన్ని సందర్భాల లోపల చెరుకు ఎప్పుడు నాటుకున్నా కానీ కూడా శీతాకాలం పరిధి లోపల ఈ డయర్నల్ వేరియేషన్ అంటాం, అంటే రాత్రి ఉష్ణోగ్రతకి పగటి ఉష్ణోగ్రతకి వ్యత్యాసం. ఈ రాత్రి ఉష్ణోగ్రతకి పగటి ఉష్ణోగ్రతకి ఎంత హెచ్చు వ్యత్యాసం ఉంటుందో చెరకు గడల లోపల అంత చక్కెర కూడిక ఎక్కువగా ఉంటుంది. చక్కెర శాతం పెరగడానికి కూడా ఇది ఒక మంచి వాతావరణ అంశంగా కూడా మనము తెలియజేస్తూ ఉంటాం అన్నమాట. అంటే 12 నెలల పాటు ఉండేటువంటి చెరుకు మనము ఏ సందర్భంలోనైనా సరే మార్చ్ ఏప్రిల్లో నాటుకున్నా కానీ కూడా కొన్ని రకాల అనుగుణంగా కాలమాన పరిధులు బట్టి కూడా కొన్ని శీతాకాలం రాగానే ఈ డయర్నల్ వేరియేషన్ అంటే ఈ వ్యత్యాసం వలన కూడా తొందరగా పక్వత కూడా వస్తూ ఉంటాయన్నమాట. ఇది కూడా మనం ఒక విధంగా నిర్ధారించుకోవచ్చు. చెరుకును 12 నెలల పాటు రైతు పెంచుతాడు కాబట్టి చెరుకు దిగుబడి, అదేవిధంగా చక్కెర నాణ్యత, మిల్లు పరిధి లోపల చక్కెర దిగువదులు ఇవన్నీ రావాలంటే కొన్ని అంశాలు కూడా ఇక్కడ పరిధిలోకి తీసుకోవాలి. అందులో ముఖ్యమైన ఏంటంటే కనుక ఎప్పుడైనా సరే చెరుకు నరికేటప్పుడు భూమట్టానికి చెరుకు నరకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అంటే కొంతమంది కూలీల ద్వారా కనుక చెరుకు నరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారు, భూమికి పైన 2 నుంచి 3 అంగుళాలు వదిలేసి నరుకుతూ ఉంటారు. ఇలా నరకడం వల్ల దాదాపు రైతులకు 3 టన్నుల వరకు కూడా దిగుబడి లోపల నష్టం వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెరుకు గడల లోపల ముఖ్యంగా చక్కెర కొడుకలు అనేది ఈ కింది భాగంలో ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి. ఈ కింది భాగంలో పేరుకుపోయి ఉన్నప్పుడు భూమిపైన వదిలేసినటువంటి ఈ గడల లోపల చక్కెర కొడుకలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల అటు మిల్లు పరిధి లోపల చక్కెరకు నష్టం వస్తుంది, అటు రైతుకు 3 టన్నుల వరకు కూడా నష్టం వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము ఈ భూమట్టానికి నరకాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా నరకడం వల్ల మనకు ఇంకో లాభం ఏమిటంటే మనం తర్వాత చేసుకున్నటువంటి మోడం లోపల ఎక్కువ పిలకల సముదాయం రావటము, ఈ పిలకల సముదాయంతో గడలు సమృద్ధిగా రావటము, ఈ గడల లోపల బరువు ఎక్కువగా ఉండటము, అటు మోడం దిగుబడులు కూడా పెరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే చెరుకు నరుకుతున్నప్పుడు మనము ఈ కర్మాగారం పంపిస్తాం. పంపించేటప్పుడు ఈ ఎండుటాకులు, దానిపైన ఉన్నటువంటి చెత్త చెదారము ఇలాంటివన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ చెరుకు చెత్తకి దాంతోపాటు ఉండడం వల్ల ఈ ఫ్యాక్టరీ పరిధి లోపల రికవరీకి అనేది చాలా అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని సందర్భాల లోపల తోట నీటి ముంపుకు గురైనా లేకపోతే చీడపీడలకు లోనైనా కానీ కూడా ఇలాంటి తరుణం లోపల కూడా చెరుకుని తొందరగా నరకాల్సిన అవసరం ఉంటుందన్నమాట. కర్మాగార పరిధి లోపల ఒక్కొక్కసారి ఆ మిల్లు క్లీనింగ్ కానీ లేకపోతే మిల్లు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు రావడం వలన కూడా ఒక 2-3 రోజుల వరకు కూడా ఈ మిల్లు పనిచేయకున్నటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి సందర్భం లోపల ఎండలో ఉండడం వలన చెరుకు అటు దిగుబడి పరంగా అటు నాణ్యత పరంగా కూడా రైతులు కొంత నష్టం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు దీనిపైన కనుక ఈ ఎండుటాకులు ఈ చెరుకు ఎండుటాకులు పైన పల్చగా పరిచేసి ఈ నీళ్లు చిలకరించడం వలన కూడా కొంతవరకు దీని బరువు దీంతో పాటు నాణ్యత కూడా తగ్గకుండా ఉండడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. వరి నాట్ల సమయంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. కూలీలు దొరక్క సకాలంలో నాట్లు పూర్తికాక రైతులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఇలాంటి సమయంలో నిజామాబాద్ జిల్లా రైతులు గత 4 ఏళ్లుగా పొరుగు రాష్ట్రాల నుంచి వలస కూలీలతో నాట్ల పనులు పూర్తి చేయిస్తున్నారు. బీహార్, యూపీ, జార్ఖండ్, అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలు తమదైన పనితీరుతో నాట్ల పనులను పూర్తి చేస్తున్నారు. 2 महीने के लिए पुटम डालने आया हूँ, जो भी मंथली का हमारा 16-17 हज़ार रुपये गिरता. हम यहाँ पे रोज 8 एकड़ा डालता. अभी और 1 मंथ काम करना है यहाँ पे. हम यहाँ पे आए नाट डालने के लिए. 1 महीना हो चुका है हम आए हुए. अभी 1 महीना और करना है काम. पूरा 20 आदमी दिन का हम 6-7 एकड़ा डालता. और यहाँ पे हम ये पुटुम लगाने के लिए आए हैं. ज़्यादा नहीं मजदूरी, हमें वही 600-700 रुपये हमारे मजदूरी मिल जाती है हर रोज का. कोई काउंटिंग नहीं होता है हमारा, वही 7 या 6 या 5 कोई हिसाब नहीं होता हमारा. हम ज़्यादा से ज़्यादा एक दिन में वही 6 से 7 एकड़ डाल सकते हैं अगर जमीन मिल जाए तो. జిల్లాలోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లో వలస కూలీలే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఒకేసారి 10 నుంచి 20 మంది మగ కూలీలు పొలంలోకి దిగి గంటన్నరలోపే ఎకరం పొలంలో నాటేసే పనిని పూర్తి చేస్తున్నారు. స్థానిక కూలీలు రోజంతా చేసే పనిని ఈ కూలీలు గంటల వ్యవధిలోనే ముగించేస్తున్నారు. డిమాండ్ను బట్టి ఎకరాకు 4,000 నుంచి 5,000 వరకు తీసుకుంటున్నారు. రోజుకు 6 ఎకరాల నుంచి 8 ఎకరాలు పూర్తి చేస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూలీల కొరతతోని ఇక్కడ వచ్చిన లేబర్తోని వేపిస్తున్నాను. కోల్కతా నుండి, మన యూపీ నుండి, బీహార్ నుండి వస్తారు ప్రతి ఏడాది. ఖర్చు ఎకరాకు మనక్కడే అంటేనేమో
8,000 9,000 రూపాయలు ఖర్చు వస్తుంది కాబట్టి అందుకనే ఈ వీళ్ళు అల్కా ఉంటాయి కదా 5,000 రూపాయలు అయితే 5,000 రూపాయలు మిగులుతున్నాయి కాబట్టి వేయించుకుంటున్నాను. వీళ్ళు తొందర పని కంప్లీట్ చేస్తారు, మంచిగా ఉంటుంది. పొలం అనేది గంట పోసి మంచిగా వస్తుంది. మందు ఇళ్ళని కొనడానికైనా బేఫికర్ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. మన వాళ్ళు వేస్తే ఒత్తుంటుంది కానీ పంట అనేది తక్కువ వస్తుంది. లేచిన దానికి బీమార్ తక్కువ ఉంటుంది. మళ్ళీ మందులు చల్లుకోవడానికి దేనికైనా కానీ పిచికారీ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. మన వాళ్ళు రోజుకు 10 మంది ఎకరం కంప్లీట్ చేసుకొని వస్తారు. వీళ్ళేమో 20 మంది ఉండి కూడా రోజుకు 5 ఎకరాలు కంప్లీట్ చేసుకొని వస్తారు. వీళ్ళు దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల నుండి వస్తున్నారు. లేబర్లు యూపీబీఆర్ వలసకు వచ్చారు. వరి నాట్లు వేస్తున్నాము. 3 సంవత్సరాల నుంచి వస్తారు. వీళ్ళు 4,500 తీసుకుంటారు. బెంగాలీ కూలీలు నాట్లు వేసే విధానం బాగుండటం, పంటకు గాలి వెలుతురు తగిలేలా వరుసల్లో నాటు వేయడం, కాలిబాటలు తీయడంతో చీడపీడల ఉధృతి తగ్గుతుందని రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.